हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं कर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్. మనం ఇక్కడ చేరినటువంటి మన బృందం యొక్క పేరు ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. మనం ఒక ఇద్దరు ముగ్గురు ఎంతో మంది ఒక చోట చేరినప్పుడు దేనికో చేరుతాం. ఒక కాలక్షేపంగా ఏదో కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోవటానికో, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఆశయాన్ని సాధించడానికి, ఒక లక్ష్యాన్ని సాధించడానికో, ఏదో దానికి మొత్తానికి చేరాము అంటే ఏదో ఉంటుంది బిహైండ్. అట్లా మనదేంటనమాట సత్యాన్వేషకుల బృందం. మనం ఈ చిన్న చిన్న వాటితో మనం ఆగట్లేదు, మనకి తృప్తి కలగటం లేదు. ఏంటిది మొత్తానికి సంబంధించిన సత్యము ఏమిటి అనేది, ఆ ట్రూత్ ఏమిటి అనే దానికోసం మనం అన్వేషిస్తున్నాం. సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ. మన అన్వేషణకు ఉపయోగపడే గ్రంథము ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ. దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 17వ పాఠము 6/10/2021 బుధవారం. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము. ఏం చేశారు దాన్ని? ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితములో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న
అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఏంటంటే ప్రబోధిని, దివ్య జ్ఞాన ప్రబోధిని. ప్రబోధిని దాంట్లో ప్రబోధిని. బోధి అంటే మనకి కొంత గుర్తొచ్చి ఉండాలి. ఈ బోధి అనే పదము తరచుగా వింటున్నాం. బోధి వృక్షం. బోధి వృక్షానికి బుద్ధుడికి ఉన్న సంబంధం. బోధి వృక్షం క్రింద ఆయనకి జ్ఞానోదయమైనది. అట్లాగా మనం దివ్య జ్ఞానము అనే ఆ బోధి వృక్షం కింద కూర్చుని మనం ఇది అధ్యయనం చేసుకుంటున్నాం. మనలో ఆ దివ్య జ్ఞానము అనేది జ్ఞానోదయం అవుతుంది అని. దివ్య జ్ఞానోదయం బుద్ధుడికి అయినది జ్ఞానోదయము, మనకి దివ్య జ్ఞానోదయము. దానికోసం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ బుక్ అన్నప్పుడే దాని ఇదేంటనమాట, ఉన్న విషయం. 1వ తరగతి ఉంది. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అనే అక్షరాలు నేర్పడానికి ఈ అక్షరాలతో పాటు చిన్న చిన్న మాటలు నేర్పుతారు. దాని గురించిన వివరణ ఎక్కువ ఉండదు. ఇప్పుడు అమ్మ గురించి అంటే ఒక స్త్రీ అమ్మగా మారటానికి ఎంత ఇదవుతుంది, అది మనకి మెడికల్లో చెప్తారు. మెడికల్ కాలేజీలో అవి గర్భం ధరించడం, 9 నెలల గర్భం మోయటం, పిండము పెరుగుదల, ప్రసవించడం. ప్రసవించిన దగ్గర నుంచి అప్పుడు అమ్మ అవుతుంది. అంతకుముందంతా స్త్రీ. అంతకుముందు అమ్మ అనం కదా. ఎప్పుడైతే బిడ్డను ప్రసవించిందో అప్పటి నుంచి అమ్మ. ఆ చిన్న మాట మనం ఫస్ట్ 1వ తరగతిలో నేర్చుకున్నాం. MBBSకి వెళ్ళేటప్పుడు కల్లా ఆ అమ్మకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందింపబడ్డాయి. అట్లాగా ఇప్పుడు మనం ఏంటంటే అమ్మ, ఆవు, ఇల్లు, ఈగలాగా ఆ పదాలు కొన్ని ఒక పద్ధతిలో ఒక సినిమా లాగా మనకి ఇది ఇచ్చారు, సింపుల్ గా, ప్రాథమికంగా. దీన్ని మనం ఇట్లాగా చదువుకున్న తర్వాత మరలా మనం 2వ తరగతిగా ఇదే టెక్స్ట్ బుక్ అన్నమాట. మనకేంటంటే 1వ తరగతి నుంచి 2వ తరగతికి వెళ్ళినప్పుడు టెక్స్ట్ బుక్లు మారుతాయి. అట్లా MBBSకి వెళ్ళినప్పుడు టెక్స్ట్ బుక్లు మారుతాయి. కానీ ఇదే పుస్తకం మనం ఒక్కొక్క రీడింగ్, ఫస్ట్ రీడింగ్ 1వ తరగతి, 2వ రీడింగ్ 2వ తరగతి, 3వ రీడింగ్ 3వ తరగతి, అట్లా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో నుంచే అత్యద్భుతంగా మనం దర్శించడానికి వీలవుతుంది. ముందు ప్రాథమికంగా మనం ఇట్లాగుందనమాట, ఈ అమరిక, ఈ కూర్పు ఇలాగుందనమాట, ఈ మెషిన్, ఈ మోటారు, ప్రతి యంత్రం ఈ విధంగా కూర్పు చేశారు. ఈ బోల్ట్లు, నట్లు, వాటికి సంబంధించిన షాఫ్ట్లు, ఇవన్నీ ఆ యంత్రాన్ని ఈ విధంగా బిగించి అలాగా నిలబెట్టి ఉంచారు. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా కొంచెంగా చెప్పారు మనకి. అది వచ్చిందనమాట. ఈ సృష్టి నిర్మాణము ఎలా పనిచేస్తున్నది, ఎలా నిర్మించారు, ఎలా నిర్మింపబడతా ఉంది. మరి ఈ 3 జీవ ప్రసారాలు ఏంటనమాట, సృష్టి నిర్మాణానికి సంబంధించింది. ఇవి నెమ్మదిగా వస్తున్నాయి మనకి. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయ థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942వ సంవత్సరంలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి మళ్ళీ సెకండ్ రీడింగ్ అన్నట్టుగా ఇస్తున్నాం. అంటే మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది, మర్చిపోయాము కొంత 20 రోజుల గ్యాప్ వల్ల. అందుకని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని మరలా అదే చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం అంటే ఉత్తమ మానసిక లోకం నుంచి ప్రారంభమైంది మనకి. అంతకు ముందు ఉన్నప్పటికీ మనకి అందుబాటులో లేదు అది పరిణామము అనేది. జీవము 2వ ప్రసారము
రెండో మూర్తి నుంచి రెండవ జీవ ప్రసారం ఏదైతే బయలుదేరిందో అది ఆయా లోకాలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి జాతి భేదాలతో ఉన్న రూపాలను నిర్మించి ఆ రూపాల్లో తను చైతన్యమై ఆ రూపాలను మొత్తాన్ని ఆక్రమించి వాటిని అభివృద్ధి పరుస్తూ నెమ్మదిగా తర్వాత లోకంలోకి కావలసినటువంటి మార్పులు చేసి వాటిని తర్వాత లోకానికి తీసుకొచ్చింది అనమాట. మళ్ళీ ఇక్కడ వేరే పద్ధతిలో ఇంకో వేరేగా ఈ లోకానికి తగ్గట్టుగా ఆ దిగువ లోకానికి ఈ విధంగా వస్తూ ఉండగా మనకి ఎక్కడ తెలిసింది అంటే ఈ వేరే దివ్య దృష్టికి లెడ్ బేటరు పరమ గురువులు మనకు అందించింది. పరమ గురువులు మనకు సీక్రెట్ డాక్టర్ ద్వారా అందించిన దాన్ని బట్టి మనకి ఎక్కడ నుంచి అనేది అవగతమైంది, ఉత్తమ మానసిక లోకం నుంచి అది కొద్దిగా మనకి అనుభూతం అవుతా ఉన్నది. ఆ ఉత్తమ మానసిక లోకంలోది ప్రథమ అభ్యాత్మ వరకు, భౌతిక వరకు అన్నారు. ఆ తర్వాత నీచ మానసిక లోకంలోకి వచ్చి అక్కడ అభివృద్ధి చేసింది ఆ రూపాలు వాటికి సంబంధించి అక్కడ ఏమైందనమాట, సౌరాత్మ వరకు అన్నారు అక్కడ దాన్ని. వాళ్ళు అక్కడి నుంచి కామలోకానికి దిగి అక్కడ చంద్రాత్మ వరకు అన్నారు. అక్కడి నుంచి భూలోకానికి దిగాను. ఇక్కడ భూలోకంలో మరలా ఏమైంది, మనకి ఏదరికి డబ్బులను వచ్చింది కదా. భూలోకము అంటే డెన్స్ బాడీ అంటే ఏంటి, 2 భాగాలతో కూడుకున్నది. మానసిక లోకం ఎట్లాగైతే 2 భాగాలతో ఉందో ఉత్తమ నీచ అని, మన భౌతికము కూడా భౌతిక లోకము డెన్స్ బాడీ అయితే భూలోకము ఏదైనా కానీ 2గా కలిపి ఉన్నదన్నమాట. ఎథరిక్ డబ్బులు, డెన్స్ బాడీ భౌతిక దేహము. అందుకని ఇక్కడ ఏమైందనమాట, ఖనిజ వర్గు 2గా విభాగం అయిందనమాట. ముందు ఏథరిక్ డబ్బులుగా ఆ ఆకాశీయ ద్రవ్యంతో ఉన్నటువంటి వాటిల్లోకి వెళ్ళి, అంటే మన కంటికి కనబడకుండా ఉండగా సూక్ష్మంగా ఉన్నాయన్నమాట అవన్నీ. ఆ ఖనిజ వర్గం అంతా కూడా అక్కడ డెవలప్ అయిన తర్వాత మన కంటికి కనబడే ఈ భూమిలో మనకి విస్తారంగా దొరుకుతున్నటువంటి బాక్సైట్లని, ఇనుప ఖనిజము, ఇవన్నీ ఈ ఖనిజాలన్నీ కూడా అట్లాగా తయారైనాయి అన్నమాట. ఇక అక్కడి నుంచి ప్రయాణం ఊర్ధ్వముఖ ప్రయాణంగా బయలుదేరి కామలోకానికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ భూలోకంలో ఏమైందనమాట, ఖనిజ వర్గు పూర్తి అయిపోయింది. ఆ ఖనిజ వర్గుకి సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ వచ్చేసింది, అభివృద్ధి వచ్చి నెక్స్ట్ దానికి సంబంధించిన రూపాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన శక్తి ఈ 2వ జీవ ప్రసారానికి వచ్చింది. ఇప్పుడు అదేం చేసింది, కామలోకానికి అంటే పైనకి వెళ్తున్నా మళ్ళీ ఇవే లోకాలు దర్శనం అవుతాయి మనకి. ఆ కామలోకానికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఓషధి వర్గుకి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా అక్కడ చేసింది. అనేక రకాల జాతులు, వాటి అభివృద్ధి లాగా అభివృద్ధి పరుస్తూ దాన్ని ఎటువైపుకి పరిణమించిందనమాట. అంటే ఇదంతా పరిణమించుట, ఒకటి ఇంకో వైపుకి పరిణమిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ వీటిని వదిలేసేసి మళ్ళీ వేరే జంతువుల దగ్గరికి వెళ్ళిందని కాదు. జంతువుల దగ్గరికి వెళ్ళాలంటే జంతువులు ఉండాలి. జీవ ప్రసారం ఆ ఓషధి వర్గు నుంచి జంతు వర్గులోకి వచ్చిందండి అని అన్నారు. అంటే జంతువులు అంతకుముందు ఉంటేనే కదా దాంట్లోకి ప్రవేశించడానికి, అంతకుముందు లేవకే. ఇది వెళ్తే గానీ వాటిని డెవలప్ చేయడానికి వీలు కాదు. ఇవన్నీ ఇప్పుడు ఈ 2వ జీవ ప్రసారం ఏం చేస్తుంది, ఈ రూపాలన్నిటినీ అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా ముందుకు తీసుకెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇది నీచ మానసిక లోకంలో జంతు వర్గులోకి వచ్చింది, అనేక రకాల జంతువులుగా పరిణమించింది అక్కడ. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఉత్తమ మానసిక లోకంలో ఈ మానవుడికి సంబంధించిన వ్యవహారం మొదలవుతుంది. ఈ విధంగా ఉంది. ఇది చూద్దాం మనం ఇప్పుడు. అది నిన్నటి వరకు అలా చెప్పుకున్నాం మనం. ఖనిజ వర్గులో పరిణామము పూర్తి అయిన తరువాత పృథ్వీలోకంలో సంపాదించిన అనుభవముల ఫలితములనన్నిటినీ తనతో తీసుకుని జీవము కామలోకంలోనికి మరలిపో. అంటే మనం భూలోకంలో ఉన్నాం కదా, మరి కామలోకంలో ఓషధి వర్గు అంటారేంటి,
అని అంటే మనకేమైందనమాట, ఉత్తమ మానసిక లోకం నుంచి ఉత్తమ మానసిక లోకం, నీచ మానసిక లోకము, కామలోకము, భూలోకం, ఇవి ఒక ఐడియా ఒకే దీనిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనసుతో ఆలోచిస్తున్నాం అంటే మానసిక లోకం, నీచ మానసిక లోకానికి సంబంధించిన ఆలోచన, రూపముతో కూడిన ఆలోచనలు చేస్తున్నాం. అంటే దాంతో సంబంధం ఉంది. అంటే లోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వేరే చోట ఎక్కడో లేవు. ఆ లోకానికి సంబంధించిన పదార్థంతో అభివృద్ధి చెందినటువంటి దాంతో మనం ఏం చేస్తున్నాము, రూపముతో కూడిన ఆలోచనలు చేస్తున్నాం. అంటే ఆ లోకంతో మనకి సంబంధం ఉన్నట్టే. తర్వాత కామలోకానికి సంబంధించిన రాగములు, భావములు, ఆవేశాలు, ఉద్వేగాలు, కోరికలు, వీటన్నిటికీ పశువాంఛలు, ఇవన్నీ కూడా మనకి కామలోకం నుంచి మనకు వస్తున్నాయి. కాబట్టి ఏకకాలంలో ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి భౌతిక రూపమే కనిపిస్తూ ఉంది. మనకి ఓషధి వర్గు అని ఉంది. ఓషధి వర్గు యొక్క భౌతిక రూపాన్ని మనం చూస్తున్నాం భూలోకంగా. దాంట్లో ఉన్న ప్రాణశక్తి ఉన్న చూసారా, అది కామలోకానికి సంబంధించింది. కాబట్టి కామలోకంలో అది ఓషధి వరకు డెవలప్ అవుతూ ఉందన్నమాట. అట్లా మనం చూసుకోవాలి. అట్లా జంతు వర్గ దగ్గరికి వచ్చినప్పటికల్లా నీచ మానసిక లోకము అన్నాం. అంటే అది ఆ కదలికకి, అది చేసే పనులకి, ఆ నీచ మానసిక లోకంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన, రూపముతో కూడిన ఆలోచన దీన్ని నడిపిస్తూ ఉన్నదన్నమాట. ఇటు కామలోకము, అటు నీచ మానసిక లోకము, వాటికి సంబంధించిన దీంతో అది పనిచేస్తుంది. ఎక్కడ, భూలోకంలో. ఇదంతానేమో రంగం ఎక్కడ, భూలోకం. స్టేజినేమో భూలోకం. కానీ యాక్షన్ చేయటం, డైలాగులు, ఇవన్నీ కదలికలు, ఈ పరిణమించటం, అభివృద్ధి చెందటం, ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి, ఇవన్నీ ఆయా లోకాలకి సంబంధంగా ఉందన్నమాట. ఒకే చోట జరుగుతుంది ఇదంతా. ఖనిజ వర్గులో పరిణామము పూర్తి అయిన తరువాత పృథ్వీలోకంలో సంపాదించిన అనుభవముల ఫలితములనన్నిటినీ తనతో తీసుకుని జీవము కామలోకంలోనికి మరలిపో. ఇప్పుడు మనం ఎట్లాగున్నాం, 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు మనం ఇంతవరకు వచ్చినటువంటి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన యొక్క అనుభవ సారం నెమ్మదిగా ఎటువైపుకి తీసుకెళ్తా ఉందా, మనకి పూర్తిగా మానసికంగా ఆలోచించేటట్టుగా అట్లా తీసుకెళ్తూ ఉంది కదా. అట్లా ఇక్కడే అభివృద్ధి జరుగుతూ ఉందన్నమాట. అంటే మనసుతో పని చేస్తున్నామంటే అర్థం ఏంటి, అది నీచ మానసిక లోకంతో సంబంధం పెట్టుకుని అక్కడ దానికి సంబంధించిన విషయంగా మనం ఇక్కడ వ్యవహరిస్తున్నాం భూలోకంలో. లోకంలోనికి మరలిపోవు. ఈ స్థితిలో జీవము ఓషధి వర్గులోని రూపములలో ప్రవేశించి సకల విధములైన వృక్ష జాతులలోన మనము సామాన్యముగా ప్రాణమును రూపమున ఎక్కువ స్పష్టముగా కనిపించు. ఈ వికాసములో తరువాత మరి ఒక వ్యవస్థలో జీవము ఓషధి వర్గును విడిచి జంతు వర్గులో ప్రవేశించు. జంతు వర్గు స్థితికి వచ్చుట జీవమింకను లోనికి మరలిపోయి నీచ మానసిక లోకంలో నుండి పని చేయుచున్నదని సూచించు. ఇక్కడ ఆ మాట చెప్పారు మనకి. ఈ జీవం ఎక్కడి నుంచి పనిచేస్తా ఉంది, నీచ మానసిక లోకం నుంచి పనిచేస్తా ఉంది. దేనికి, ఈ జంతు వర్గుకి. ఆ మానసిక, కానీ జంతువులు మనకి భూలోకంలోనే కనిపిస్తుంటాయి. మనతో పాటు మనం ఎట్లాగా భూలోకంలో ఉన్నాము ఇక్కడ, అట్లాగే మిగతాయి కూడా. వర్షదులు అట్లాగే కనిపిస్తాయి, జంతువులు అలాగే కనిపిస్తాయి. కానీ ఎక్కడి నుంచి పనిచేస్తా ఉంది ఆ జీవము, దాంట్లో పనిచేసే జీవం, ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఎక్కడి నుంచి చేస్తా ఉంది, నీచ మానసిక లోకం నుంచి చేస్తా ఉంది. నీచం ఆ లోకం నుంచి చేస్తుందంటే అర్థం ఏంటి, ఆ లోకానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్, అంటే ఆ లోకానికి సంబంధించిన చిక్కదనము, ఆ లోకానికి సంబంధించిన వేగము, అణువుల అమరిక దానికి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అదే భూలోకానికి సంబంధించి పనిచేస్తుంటే పూర్తి చిక్కదనంతో ఉంటుంది. అందువల్ల పూర్తిగా భౌతిక స్థాయిగా, పశువాంఛలు మన పూర్తిగా భౌతిక స్థాయిగా ఉంటుంది. అదే కామలోకానికి వెళ్ళేటప్పుడు కల్లా కొంత
చిక్కదనం తగ్గుతుంది, వేగం పెరుగుతుంది. నీచ మానసిక లోకంకి వెళ్ళేటప్పటికల్లా ఇంకా చిక్కదనం తగ్గుతుంది, ఇంకా వేగం పెరుగుతుంది, ఆ వైబ్రేషన్స్ యొక్క ఇది పెరుగుతుంది. అప్పుడు సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. సాఫ్ట్నెస్ అంటే సత్వము కేసి, సత్వగుణం కేసి నెమ్మదిగా వెళ్తున్నాం అన్నమాట. ఇది పూర్తిగా భూలోకం అన్నాం అనుకోండి, తమస్సు. ఈ కామలోకము వీటికి సంబంధించి రజస్సు అవుతుంది. ఇక అక్కడి నుంచి మనం సత్వం కేసి వెళ్తున్నాం క్రమక్రమంగా. అంటే సత్వస్థితి ఏంటి? పూర్తిగా చిక్కదనం తగ్గి వేగం ఎక్కువగా ఉండడం. అది సత్వస్థితిని అంటే సమానంగా మనం ప్రవర్తించేటట్టు చేస్తుంది అన్నమాట. దేనికి ఉద్వేగపడకుండా, ప్రకృతి ధర్మాలకి వ్యతిరేకంగా నడవకుండా, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా ప్రకృతిలో ఉన్నటువంటి సూత్రం ఏదైతే ఉందో పరస్పర సహకారం, తన నుంచి తన చుట్టూ ఉన్న వారికి ఏం చేయాలి, అది ఈ అణువులన్నీ ఆ విధంగా కూడుకుని ఉన్నాయి ఇక్కడ. మొదటి జీవ ప్రసారం కానీ, రెండో జీవ ప్రసారం కానీ ఇవన్నీ ఏమిటి? తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అన్న పద్ధతిలో జరుగుతున్న అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి మనం మూడో ప్రసారానికి సంబంధించిన వాళ్ళం, మనం కూడా ఆ పద్ధతిలో నడవటానికి ఆ సత్వగుణం పనిచేస్తుంది అన్నమాట. ఆ మానసిక ప్రకృతిలో నుండి పృథ్వీ ప్రకృతిలో పనిచేయటకు మధ్యనున్న కామ ప్రకృతి ద్వారా పనిచేయవలదు. ఆ కామ ప్రకృతి ఇది వరకు వలె మొత్తము మీద సమూహాత్మకంతకు ఉపాధిగా ఉండక ఏ జంతువునకు ఆ జంతువుకు ప్రత్యేక ఉపాధి అయి ఉన్నది. దీనిని గురించి ముందు వివరముగా వ్రాయబడింది. ఈ వర్గులు ఒక్క దానిలోనూ జీవము మనకు నమ్మశక్యముగానంత దీర్ఘకాలము గడుపుటయే కాక ఆ వర్గులోని తక్కువ తరగతి ప్రాణులలో మొదలుపెట్టి ఉత్తమ తరగతి ప్రాణుల వరకు ఒక నిర్దిష్టమైన పరిణామ క్రమము అనుసరించు. మనం 1వ తరగతిలో చదువు మొదలు పెడుతున్నాం. మన మనసు వికాసముకు తగ్గట్టుగా చాలా కొద్దిగా ఉంది మన వికాసం. క్రమక్రమంగా డిగ్రీకి వెళ్ళాము. అట్లాగే ఏది తీసుకున్నా కానీ అలాగే మనం పుట్టినప్పుడు ఎలాగున్నాం, క్రమక్రమంగా యువకుడుగా మారి, ఆ తర్వాత మధ్య వయస్కుడిగా మారాం, మళ్ళీ వయసు పెరిగిపోయి వృద్ధాప్యానికి వస్తున్నాం. ఇట్లా ప్రతి క్షణము ముందుకి అన్నట్టుగా, అభివృద్ధి అన్నట్టుగా. అంటే ఇక్కడ తమాషా చూడండి, మనకి శరీరము, ఈ దేహము వయసు పెరిగే కొంది మనసు చక్కటి వికాసం పొందుతూ ఉంటుంది. దేహము వయసు పెరిగే కొంది ఇది రోగగ్రస్తమై శిథిలం అవటానికి సిద్ధమవుతుంది. కానీ మనసు పూర్తిగా వికాసానికి వెళ్తూ ఉంటుంది. ఈ వర్గులు ఒక్కొక్క దానిలోనూ జీవము మనకు నమ్మశక్యముగానంత దీర్ఘకాలము గడుపుటయే గాక ఆ వర్గులోనే తక్కువ తరగతి ప్రాణులలో మొదలు పెట్టి ఉత్తమ తరగతి ప్రాణుల వరకు ఒక నిర్దిష్టమైన పరిణామ క్రమమును అనుసరించు. ఉదాహరణకు ఔషధి వర్గులో జీవము తృణజాతులు, పాచి మొదలైన వానిలో పరిణామగతిని ఆరంభించి ఆటవిక మహావృక్షములకు చైతన్యముగా నుండుటతో నంతము చేయవచ్చు. అంటే తృణజాతులు, పాచి అన్నిటికన్నా తక్కువ స్థాయిలోది పాచి, గడ్డి, ఇటువంటి ఏముంది దాంట్లో. గ్రేట్ బనియన్ ట్రీ, ఎంత గొప్పదండి అని విదేశాల నుంచి కూడా వచ్చి, అన్ని దేశాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి దాన్ని అద్భుతంగా చూస్తుంటారు. అయితే దాంట్లో ఉన్న చైతన్యం, ఈ పాచి, ఇట్లా గడ్డి, ఇట్లా చిన్న చిన్న మొక్కలు, వీటిల్లో ఉన్న చైతన్యం ఏమన్నా వేరుగా ఉందా? లేదు, అదే చైతన్యం. ఆ చైతన్యమే పాచి దగ్గర నుంచి దాన్ని క్రమక్రమంగా అభివృద్ధి పొందించింది, వికాసం చెందేటట్టు చేసి గ్రేట్ బనియన్ ట్రీగా మార్పు చేసింది అది. కాబట్టి మనం ఈ విషయం తెలుసుకున్నందువల్ల గ్రేట్ బనియన్ ట్రీ ఎలాగ వచ్చింది, ఎక్కడ బయలుదేరింది, ఇది ఇక్కడికి ఎలాగ వచ్చింది, ఈ విషయం మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు గొప్పది,
చాలా నీచమైంది, తక్కువది వెళ్ళిపోతుంది మనకి. సమం, బ్యాలెన్స్, అన్నిటి పట్ల సమభావం నెమ్మదిగా ఏర్పడుతుంది మనకి. అందుకు ఈ అధ్యయనం మనకి. ఇది ఎలాగ వచ్చింది అనేది గనక మనకు అర్థమైతే, ఇది అర్థం కాకే కదా మనం రెండింటిని వేరువేరుగా చూస్తున్నాం. ఆ వేరు భావన నెమ్మదిగా ఎగిరిపోతున్నాం, ఎక్కువ తక్కువలో వెళ్ళిపోతాయి. పాచి మొదలైన వానిలో పరిణామగతిని ఆరంభించి ఆటవిక మహావృక్షములకు చైతన్యముగా నుండుటతో నంతము చేయవచ్చు. జంతు వర్గులో దోమలు లేక కండ్లు లేని చిన్న జంతువులలో ఆరంభించి మిక్కిలి చక్కని రకములకు చెందిన అంటే పిల్లలకు పాలిచ్చు పిండజ జంతువులలో నంతము చేయవచ్చు. జంతువుల్లో కూడా అలాగే ఈ గతి అంతయు అంటే మళ్ళీ ఓషధుల్లో, వృక్షాల్లో ఆ చైతన్యం మళ్ళీ వేరు, ఈ జంతువుల్లో ఉన్న చైతన్యం వేరా కాదు. అక్కడ అభివృద్ధి పూర్తి చేసిన తర్వాత, గ్రేట్ బనియన్ ట్రీగా మార్పు చేసిన తర్వాత, అంతగా అభివృద్ధి చెందించిన తర్వాత ఓషధ వర్గుని అప్పుడు ఏం చేసింది ఆ చైతన్యం, ఆ జీవ ప్రసారము, ఆ రెండో జీవ ప్రసారము జంతు వర్గులోకి వచ్చింది. జంతు వర్గులోకి వచ్చి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న వాటితో మొదలెట్టింది. దోమలు లేక కండ్లు లేని చిన్న జంతువులతో ఆరంభించింది. క్రమక్రమంగా పాలిచ్చి పెంచే జంతువులుగా, గుడ్లు పెట్టి పొదిగే దాని నుంచి ఇంకా పాలిచ్చి పెంచే జంతువులుగా, ఎంత పరిణామంలో ఎంత వికాసం చెందుతూ వస్తుందో చూడండి, ఎంత అభివృద్ధి చెందుతూ వస్తాం. అలాగా సింహము, పులి, పెద్ద పెద్ద జంతువుల దాకా, ఏనుగు, చింపాంజీ, ఈ విధమైనటువంటి జంతువుల వరకు అది పరిణామం చెందించింది. కాబట్టి ఈ జంతువుల్లో మళ్ళీ తేడా చూడగలమా మనం? ఒకే చైతన్యం. మళ్ళీ జంతువులకి వృక్షాలకి తేడా చూడగలమా మనము? ఒకే చైతన్యం. మళ్ళీ జంతువులకి వృక్షాలకి ఖనిజాలకి తేడా చూడగలమా మనం? ఖనిజ వర్గుని పరిణమింపజేసింది అదే చైతన్యం. ఇట్లా మనం అధ్యయనం చేయాలి, ఇట్లాగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎప్పటికీ కూడా ఎలాగా చదువుకుంటున్నాం మనం, అక్కడ ఖనిజ వర్గు పూర్తి అయిపోయిందండి, మనకి ఓషధ వర్గులోకి వచ్చింది, ఓషధ వర్గులో పూర్తి అయిపోయింది, జంతు వర్గులోకి వచ్చింది. దానికి దీనికి కనెక్షన్ లేదు మనకి, అట్లా చెప్పుకోవడం లేదు మనం. మన ఖనిజ వర్గులో ఎట్లాగా ప్రారంభించిందో, దాన్ని ఎలాగా పరిణమింపజేసిందో అదే చైతన్యము నెమ్మదిగా ఓషధ వర్గులోకి ప్రవేశించింది. ఇక్కడ చిన్నదాని నుంచి పెద్దదానికి తీసుకొచ్చింది. అదే చైతన్యం మరలా జంతు వర్గులోకి వచ్చి చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు దాకా వచ్చింది. ఇట్లా ఒకే చైతన్యం. ఆ కనెక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా ఏది ఎక్కువ ఏది తక్కువ ఇట్లా ఉంటుంది లేదు ఇక మనకి. ఇంకా ఎక్కువ తక్కువలు పోయినాయి. సమత్వం, సమానం. ఈ గతి అంతయు తక్కువ జాతీయ రూపములలో నుంచి ఎక్కువ జాతీయ రూపములలోనికి, అసంకీర్ణ రూపములలో నుంచి సంకీర్ణ రూపములలోనికి ఎడలేని పరిణామం. చిన్నదాని నుంచి పెద్దదాని. మన జీవితం అంతే. పుట్టాము చిన్నది, అసలు కదలటానికే లేని ఇదిగా. అంటే ఈ ఓషధి వర్గు అంటే 7 వర్గులు ఉన్నాయి కదా మనకి. 7వ వర్గు, మనం 7వ వర్గుకి సంబంధించిన వాళ్ళు. ఈ 6 వర్గుల యొక్క స్థితులు మనకి అనుభూతం అవుతాయి ఒక్కొక్క స్టేజ్లో. అంటే పుట్టినప్పుడు, తర్వాత శైశవ దశ, బాల్యము, యౌవనము, కౌమారము, ఇట్లా ఇవన్నీ మనం దాంతో పోల్చుకుంటే చక్కగా దీనికి అన్వయించుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. మన పరిణామం కూడా ఒక మోడల్గా, ఒక నమూనాగా, అంటే సృష్టి మొత్తము పరిణామం ఎలా జరుగుతుందో అది నమూనాగా మనలో కూడా జరుగుతూ ఉన్నది. అయితే పరిణమించున్నది ముఖ్యముగా జీవము గాని రూపము కాదు. ఇక్కడ 2 ఐటమ్స్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి, జీవము, రూపము. అంటే జీవము పరిణమించడానికి పరిణమిస్తూ ఉండగా
దానికి తగ్గట్టుగా రూపాలు తయారవుతున్నాయి. రూపాలు తయారు చేసింది ఎవరు? ఈ జీవమే కదా. జీవం ఎందుకు తయారు చేయగలిగింది? జీవము డెవలప్ అయింది కాబట్టి. ఒక శిల్పి ఉన్నాడు, వాడికి ఇప్పుడే జస్ట్ నేర్చుకుంటున్నాడు, నేర్చుకోవడానికి వచ్చాడు, ఏదో చిన్నది ఒకటి తయారు చేస్తాడు. వాడు అద్భుతంగా చాలా కాలం అక్కడ ఉండి చాలా బాగా నేర్చుకున్నాడు శిల్పాలు చెక్కడం. అద్భుతమైనటువంటి ఒక దేవతా విగ్రహాన్ని తీర్చిదిద్దాడు. అసలు సజీవమూర్తిగా ఉన్నట్టుగా ఉన్నది. ఈ చిన్నది చేసింది ఎవరు? ఆ సజీవమూర్తిగా ఉన్న విగ్రహాన్ని చెక్కింది ఎవరు? ఇదే శిల్పి. అట్లాగే ఇదే జీవము క్రమక్రమంగా తను అభివృద్ధి చెందుతుంది. ఆ జీవము తనకి తగ్గట్టుగా రూపాలను కూడా అభివృద్ధి చెందిస్తూ ఈ విధంగా ముందుకు కదులుతూ ఉంది. పరిణామం అంతా జీవ పరిణామము అంటే అదనమాట. అంటే ఇదంతా ఎక్కడొచ్చింది మనకి? రెండవ మూర్తి, దేవుని యొక్క రెండవ మూర్తి నుంచి రెండవ జీవ ప్రసారం యొక్క విశేషం ఇదంతా. ఇది విష్ణువుకి సంబంధించిందిగా ఉంటుంది మనకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం చెప్పుకుంటాం కదా, త్రిమూర్తులు. అది మొదటి ప్రసారము బ్రహ్మ, అంటే మూడవ మూర్తి. రెండవ ప్రసారము, రెండవ జీవ ప్రసారం, ఇది విష్ణు. ఇక మూడవ ప్రసారం ఉంది, అది ప్రథమ మూర్తి నుంచి, ఆయన శివుడు. అట్లాగనమాట. ముఖ్యముగా జీవముగానే రూపము కాదు, కాలక్రమమున రూపములు కూడా పరిణమించి చక్కబడును. కానీ ఈ పరిణామము ఆ రూపములు ఉత్తరోత్తర అభివృద్ధి పొందుచున్న జీవ తరంగములకు ఉచితములైన ఉపాధులొకట కొరకే. ఆ జీవానికి కోసం ఆ ఉపాధులు వస్తున్నాయి. మనకి ఒక అటెండర్ చేరాడు, వాడికి ఏమో ఒక స్టూల్ ఉంటుంది బయట కూర్చోటానికి. వాడు గుమస్తాగా అభివృద్ధి చెందాడు, ప్రమోషన్ వచ్చింది. ఒక టేబుల్ వచ్చింది వాడికి, టేబుల్, చైరు, పైన ఫైల్స్, ఎవరన్నా కూర్చోడానికి ముందు ఒక కుర్చీ, ఇలాగ ఏర్పాటైంది. ఒక స్టూల్ నుంచి ఇక్కడ ఒక బెంచ్, ఒక టేబుల్ వచ్చే స్థితికి వచ్చాడు అతను. కాబట్టి ఎట్లా వచ్చింది ఇది? ఇతని యొక్క అభివృద్ధి వల్ల అది వచ్చింది. ఇంతైనా దానివల్ల ఇతను రాలేదు. అక్కడ టేబుల్ ఉందని ఇతను పంపించరు కదా అక్కడికి. ఇతను గుమస్తగా వచ్చింది కాబట్టి టేబుల్ వచ్చింది. దానికి తగ్గట్టుగా, అంటే ఇతనికి తగ్గట్టుగా అతనికి ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చింది. ఒక సపరేట్ రూమ్ వచ్చేసింది. ఆయన పెద్ద రివాల్వింగ్ చైరు, హంగామాగా ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి? ఆయన ఆఫీసర్ అవటం వల్ల. అట్లాగా జీవము యొక్క అభివృద్ధికి తగ్గట్టుగా ఈ రూపాలు ఏర్పడుతూ, రూపాలు అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ రూపాయి ఇప్పుడు మనకి ఖనిజ వర్గు నుంచి ఔషధి వర్గు నుంచి జంతు వర్గు, ఇలాగ క్రమక్రమంగా అన్ని పరిణమిస్తూ ఎలాగ వచ్చింది? ఈ జీవము పరిణమించడం వల్ల, రెండో జీవ ప్రసారం ఏదైతే ఉందో అది క్రమక్రమానుగత అభివృద్ధి అది చెందుతూ ఉండడం వల్ల దానికి అనుగుణంగా రూపాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే జీవము తనంతరత్వం ఒక్కటే ఉండదు. రూపం లేకుండా జీవం ఉండదు, జీవం లేకుండా రూపం ఉండదు. అంటే రెండు వేరువేరుగా ఉంటే ఏమీ లేదు, కదలిక లేదు. ఇక జీవం ఉందని ఎలా తెలుస్తుంది మనకి? కదలిక వల్ల, రూపంలో ఉన్న కదలిక వల్ల. ఆ రూపం కదలకుండా పడిపోయింది, ఇంకా జీవం లేదు దాంట్లో. కాబట్టి జీవం యొక్క అభివృద్ధి ఈ రూపాల యొక్క అభివృద్ధి ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. వాడు మనం అటెండర్ గా చూసాం వాడిని. తర్వాత ఎప్పుడో వచ్చి చూస్తే ఆఫీసర్ లోపల రూమ్ లో కూర్చున్నాడు ప్రత్యేకంగా. ఆయనకి అపాయింట్మెంట్ కావాలి ఆయన్ని చూడాలంటే. మనం అంతకుముందు ఎదరే బయట ఉండేవాడు, ఏమో అని పలకరించేవాడిని, తెలిసిన వ్యక్తి మనకి. ఇప్పుడు అతన్ని పలకరించాలంటే అపాయింట్మెంట్, లేకపోతే ఆ బయట బంట్రోతుని అడిగి ఇట్లాగా నేను వచ్చానని చెప్పండి అని మనం చెప్పుకోవాలి. నేరు వెళ్ళి కలవడానికి లేదు. కాబట్టి అభివృద్ధి ఎక్కడొచ్చింది? జీవానికి వచ్చింది, అంటే ఆ వ్యక్తికి వచ్చింది. ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి వల్ల ఈ సరౌండింగ్స్ మారిపోతున్నాయి, ఆయన యొక్క రూపం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి అడ్వాన్స్డ్ రూపం ఏది ఉంది అంటే దానికి సంబంధించిన జీవం యొక్క పెరుగుదల వల్ల, జీవం యొక్క వికాసం వల్ల ఈ రూపం వికాసం చెందింది. ఇది తెలుసుకున్నందువల్ల ఏమవుతుంది? రూపానికి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గిస్తాం మనం, జీవానికి ప్రాముఖ్యత ఇవ్వడం పెరుగుతుంది. కాలక్రమమున రూపములు కూడా పరిణమించి చక్కబడు. కానీ ఈ పరిణామము ఆ రూపములు ఉత్తరోత్తర అభివృద్ధి నొందుతున్న జీవ తరంగములకు ఉచితములైన ఉపాధులొగుట కొరకే. జీవము జంతు వర్గులో పొందవలసిన ఉత్తమ అవస్థను పొందిన తరువాత కొన్ని నియమములను అనుసరించి మనుష్య వర్గులో ప్రవేశించును. మరి జంతు వర్గుతో ఆగలేదు అది. ఆ నెక్స్ట్ ఏంటి? జంతు వర్గుని పూర్తిగా అభివృద్ధి చేసింది. పిల్లలకి పాలిచ్చి పెంచి ఎంతగా పాలిచ్చి పెంచేంతగా పెద్ద పెద్ద జంతువులుగా ఏనుగు, సింహము, చింపాంజీ ఇటువంటి జంతువులుగా, తెలివిగల జంతువులుగా బాగా వచ్చినాయి. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఏమైందనమాట? మనుష్య వర్గులోకి ప్రవేశించింది. అయితే మరి ఈ వర్గువే మారేటప్పటికల్లా ఏమవుతుంది? లోకం కూడా మారుతా ఉంది. మనం ఇప్పటి వరకు జంతు వరకు ఎక్కడ ఉన్నాం? నీచ మానసిక లోకంలో ఉన్నాం. నీచ మానసిక లోకం నుంచి ఈ జంతు వర్గు అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఇక్కడ పూర్తి అయిపోయింది. అప్పుడు మనుష్య వర్గులోకి ప్రవేశించింది అన్నమాట. జీవ ప్రసారము ఒక వర్గును విడిచి మరి ఒక వర్గులో ప్రవేశించను. అంటే ఒక వర్గుని పూర్తి చేస్తే గానీ రెండో వర్గుకు వెళ్ళడానికి అవకాశం లేదు. దీన్నే కదా మనం అక్కడ మళ్ళీ వేరేగా అభివృద్ధి పరచాల్సింది. ఔషధి వర్గులో గ్రేట్ బనియన్ ట్రీ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి ఇక్కడ జంతువులో దోమలుగా మార్చాలి అక్కడ. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గ్రేట్ బనియన్ ట్రీ నేరుగా ఆ సింహము లేకపోతే దీని యొక్క ఒక్కొక్క సందర్భంలో జరగవచ్చు. సింహముగా ఇట్లా వేరే వ్యక్తిత్వం గల జంతువులుగా పొందటానికి వీలవుతుంది. దీన్ని అక్కడికి పరిణమింపచేయటానికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీటినే దోమల నుంచి ప్రారంభించడం అవుతుంది. జీవము ఒక వర్గును విడిచి మరి ఒక వర్గులో ప్రవేశించు కనుక మనకిట్టి ప్రసార తరంగం ఒక్కటే ఉన్న ఎడల ఈ ప్రపంచమునందు ఒకసారి ఒక వర్గు మాత్రమే ఉంది. కానీ దేవుడి తరంగములను ఒకదాని వెనుక దానిని నిరంతరము పంపుచుండు కనుక నే సమయమున చూచినను అనేక తరంగములు ఒక్కసారి పనిచేయుచునుండు. అట్టి తరంగములలో ఒకదానికి చెందిన వారము మనము. మనందరం కలిసి ఇక్కడ కూర్చుని ఇట్లాగా మాట్లాడుకుంటున్నామంటే ఒక్క తరంగానికి సంబంధించిన వాళ్ళం అవడం వల్ల. అట్టి తరంగములలో ఒకదానికి చెందిన వారము మనము. కానీ దేవుని నుంచి మనకంటే ఒక అడుగు వెనక వచ్చిన మరి ఒక తరంగము జంతు వర్గులో ప్రవేశించి మన ప్రక్కనే పరిణమించుచున్నది. ఆ ప్రకారముగానే మూడవ తరంగమునకు చెందిన వృక్ష వర్గు, నాలుగవ తరంగమునకు చెందిన ఖనిజ వర్గు కూడా మన ప్రక్కనే పరిణమించుచున్నది. మన చుట్టూను 5వ, 6వ, 7వ తరంగములకు చెందిన భౌతిక వర్గులు 3 కూడా ఉన్నవని యోగులకు తెలియదు. మొత్తం 7 తరంగాలు అనుకున్నాం కదా. మనకి ఆ 7వది, 6వది, 5వది మనకి తెలియలేదు కదా. మన ఖనిజ వర్గం దగ్గర నుంచే అంటే ఉత్తమ మానసిక లోకంలో నుంచే మనకి తెలియడం ప్రారంభమైంది. అభ్యాత్మ వరకు వాటి నుంచి ప్రారంభం. ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి. మనం ఒక ముసలాయన ఉన్నాడు, ఒక తాతగారు ఉన్నారు, అదే ఇంట్లో కొడుకున్నాడు, అదే ఇంట్లో మనవుడు ఉన్నాడు, అదే ఇంట్లో ముని మనవుడు ఉన్నాడు. ఇట్లాగా అందరూ ఒకే చోట పరిణమిస్తున్నారు. మన చుట్టూను 5వ, 6వ, 7వ తరంగములకు చెందిన భౌతిక వర్గులు 3 కూడా నున్నవని యోగులకు తెలియను. ఇవన్నీ
దేవుని రెండవ మూర్తి నుంచి వెలువడిన యొక్క మహాప్రసారంలో నొకదాని వెనుక నొకటిగా వచ్చు కెరటం. హే ప్రసారం, హే జీవం, హే చైతన్యం, ఇన్ని రకాల మార్పులు తీసుకుంటా వచ్చింది. ఇందుకు తన అభివృద్ధి చెందుతూ తన అభివృద్ధికి తగ్గట్టుగా అనేక రూపాలు, అనేక జాతులు మొత్తం కలిపి ఒక ముద్ద. ఇట్లా మనకి దర్శనం అవ్వాలి. ఇది డిఫరెన్షియేషన్ వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. నో డిఫరెన్షియేషన్, నో డ్యుయాలిటీ. ఆ ఏకత్వం ఇక్కడ మనకు అనుభూతం అవుతాం. మనకి ఇక్కడ ఒక పరిణామ విధానము ఏర్పడి ఉన్నది. దానిలో ఈశ్వరుని జీవము క్రమముగా ప్రకృతిలో ఏకీభూతమై మరి ఒక విధముగా దాని నంటజాలని చలనములన ప్రకృతి ద్వారా పడయుచున్నది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? జీవము రూపము, రూపంలోకి వచ్చింది. జీవం రూపాన్ని నిర్మించుకుంది. అంటే ముందు రూపాన్ని నిర్మించాలిగా, ముందు రూపాన్ని నిర్మించింది జీవం. రూపాన్ని నిర్మించి దాంట్లోకి చైతన్యంగా మారిపోయింది. తను చైతన్యమై దానిని కథలెక్కడికి తీసుకొచ్చింది, దాన్ని పరిణమించడం ప్రారంభించింది. అది ఇట్లా ఈ సందర్భంలో ఏం జరుగుతుంది? అది ఎప్పుడైతే రూపానికి చైతన్యం వచ్చిందో, రూపానికి కదలిక వచ్చిందో, దాని నుంచి అది కూడా పనిచేయటం ప్రారంభమైందిగా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఒక పరిణామ విధానము ఏర్పడి ఉన్నది. దానిలో ఈశ్వరుని జీవము క్రమముగా ప్రకృతిలో ఏకీభూతమై మరి ఒక విధముగా దాని నంటజాలని చలనముల నా ప్రకృతి ద్వారా పడయుచున్నది. ఈ చలనములు బయట నుంచి వచ్చు తాకులు, అక్కడ ఈ రూపం నుంచి వస్తున్నాయి. ఆ తాకులు, ఆ వైబ్రేషన్స్ రూపం నుంచి వస్తున్నాయి అన్నమాట. ఈ జీవానికి, లోపల ఉన్న జీవానికి ఇవి క్రమముగా తమలోని కెరటముల వేగములకు సమమైన చలన వేగములను జీవములో కలిగించి ఆ కెరటములకు ఆ జీవము ప్రతిచలించున్నట్లు చేయు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందన్నమాట? రూపం చెప్పినట్టు అది వినేటట్టుగా కొంత మార్పు చేస్తూ ఉన్నది. జీవము క్రమక్రమంగా రూపానికి విధేయుడు అవుతున్నాడు అన్నట్టుగా. వెనుక నుంచి జీవము తనంతట తానే ఈ చలనములను గుర్తించగలుగును. అప్పుడు అది ఆధ్యాత్మిక శక్తులు గల వ్యక్తి యగును. ఇది అవసరమే, ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో ఇది ఒక ఆధ్యాత్మిక మానవుడికి సంబంధించిన జీవంగా మారాలి అంటే ఈ చలనాలు దానికి ప్రతిస్పందించే ఇది ఉండాలన్నమాట. అది ఇక్కడ నేర్చుకుందన్నమాట. ఈ జీవం ఈ రూపంలో నుంచి వచ్చిన తాకుల్ని, ఆ వైబ్రేషన్స్ ని ప్రతిస్పందించడం. దేవుని నుంచి ఈ జీవ ప్రసారము మొదట మన బుద్ధికి అతీతమైన యొక్క లోకమున బయలువెడలినప్పుడు అది అభేదముగా ఉండేనని ఊహించవచ్చు. స్టార్టింగ్ లో ఇప్పుడేనంతే కదా. ఇప్పుడు నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను, ఒక మాట అంతే, ఒక్కడుగా ఉంది, సింగిల్ గా ఉంది. ఇక్కడ నా నోటి నుంచి వచ్చే మాట సింగిల్ గా ఉంది. కానీ అక్కడ ఒక 10 మంది ఉన్నారు, లేకపోతే 5గురు ఉన్నారు. వాళ్ళకి 5గురికి వేరువేరుగా వినిపిస్తా ఉంది. 5గా మారిపోయింది, అక్కడ 10 మందిగా మారిపోయింది. ఇప్పుడు 1,00,000 మంది హాజరైనటువంటి మహాసభ ఉంటుంది. ఆ మహాసభలో ఒక్కడే మాట్లాడుతుంటాడు అక్కడ. కానీ వీళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి 1,00,000 మందికి 1,00,000 మంది మాట్లాడినట్టుగా వాళ్ళకి వినిపిస్తుంది. దేవుని నుంచి జీవ ప్రసారము మొదట మన బుద్ధికి అతీతమైన యొక్క లోకమున బయలువెడలినప్పుడు అది అభేదముగా నుండినని ఊహింపవచ్చు. కానీ మనకు అది గోచరమైన స్థితికి వచ్చినప్పటికీ, అనగా జీవము బుద్ధి లోకమునందుండి ఉత్తమ మానసిక రూపములలో చైతన్యము కలిగించుచుండినప్పుడు అది యొక్క గొప్ప విశ్వాత్మగా ఉండక, అప్పుడు బుద్ధి లోకం వరకు అది ఎలాగుందనమాట? విశ్వాత్మగా ఉంది.
ఒక ఆత్మగా ఉంది. ఇంకా ఎప్పుడైతే ఉత్తమ మానసిక లోకానికి దిగిందో అప్పుడేమైంది, అనేక భిన్నాత్మలై ఉండెను. ఒక కొసను విస్తారమైన యొక్క ఆత్మ ఎనదగిన జాతి భేద రహితమైన జీవ ప్రసారము ఉన్నదనుకుంటాం. రెండవ కొసను మనుష్యత్వమును చేరున్నప్పటికీ ఎన్ని స్టేజులు దాటుకుంటా వచ్చింది, 7 వర్గులు. మనుష్య వర్గు కనేటప్పటికల్లా అభ్యాత్మ వర్గు నుంచి భౌతిక వర్గు మొదలుకొని ఉత్తమ మానసిక లోకంలో, అక్కడ మొదలుకొని ఉత్తమ మానసిక లోకంలో భౌతిక వర్గు, నీచ మానసిక లోకంలో సౌరాత్మ వర్గు, కామలోకంలో చంద్రాత్మ వర్గు, భూలోకంలో ఏదరిక డబ్బులు, భూలోకము వీటిల్లో ఖనిజ వర్గు, అక్కడి నుంచి ఓషధి వర్గు, కామలోకానికి మరలా తిరిగి ప్రయాణం చేసినప్పుడు మరలా నీచ మానసిక లోకంలో కామలోకంలో ఓషధి వర్గు, నీచ మానసిక లోకంలో జంతు వర్గు, ఉత్తమ మానసిక లోకంలో మనుష్య వర్గు. ఈ విధంగా 7 వర్గులకి చివరికి మనుష్య వర్గుకు వచ్చేటప్పుడు కల్లా మనుష్యత్వమును చేరున్నప్పటికీ ఆ యొక్క ఆత్మయు కోట్ల కొలది చిన్న ఆత్మలుగా విభజింపబడి ఉన్నది. ఇప్పుడు సోదరుడు, విశ్వమానవ సౌభ్రాతృత్వము అని ఇట్లాగా మనకు మాటలు ఉన్నాయి కదా, మనందరము ఒకటి నుంచి వచ్చిన వాళ్ళము, ఒక ఉదరము నుంచి వచ్చిన వాళ్ళము, మనందరికీ జగన్మాత పితరులు ఒకలే అని చెప్పిన దానికి ఇది సరిపోతుంది అనమాట. ఒక్క విశ్వాత్మ, ఒక్క ఆత్మే ఉన్నది అక్కడ. అక్కడ నుంచి బయలుదేరి కోటాను కోట్ల ఆత్మలుగా విడిపోయింది ఇక్కడ. కాబట్టి దీంట్లో భేదం ఉందా? లేదు. ఆ భేద దృష్టిని మనం ఆ విశ్వాత్మ వైపుకు చూసుకుంటా మనం ఈ భేద దృష్టిని మనం అభేద దృష్టిలోకి తీసుకురావాలి, ఏకత్వంలోకి తెచ్చుకోవాలి. మనం ఇక్కడే ఉంటాం, ఈ అనేకత్వంలోనే ఉంటాం, కానీ ఏకత్వము దృష్టికి రావాలి. అంటే ఆ కొస చూడాలి, మనం విశ్వాత్మ కొస చూడాలి. ఆ విశ్వాత్మ ఏమైంది, అనేక కోట్ల ఆత్మలుగా అయింది, ఇది విభజింపబడి ఉన్నది. ఈ 2 కొసల మధ్యను ఏ అవస్థలో చూచినను మహత్తరమైన విశ్వాత్మ భిన్నమై ఉండియు నీక విభజించుట సాధ్యము కాదన్నవంత వరకు భిన్నము కాని, అనగా ఇంకనూ విభాగముటకు సాధ్యమై ఉన్న స్థితి యందు ఉండు ఒక మధ్యమావస్థ కనబడు. ఇప్పుడు ఇక మనుష్య వర్గకు వచ్చామన్నమాట. అది మనం సోమవారం నాడు ఆ రోజున పాఠంలో చెప్పుకుందాం. ఇంతవరకు కొంత క్లారిటీ వచ్చిందా అనేది మనం ఆలోచించుకుందాం. ఒకసారి మళ్ళీ పుస్తకం కూడా చదువుకోండి. దివ్యజ్ఞాన ప్రబోధిని మీ అందరి దగ్గర ఉంది కదా, లేకపోతే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మనం ఏమేంటి చెప్పాం ఏంటి అనేది. అంటే మనం ఈ అధ్యయనం ఎలా జరుగుతుంది, మధ్యన ఉన్న కనెక్షన్ మనం చెప్పుకుంటాం. అక్కడ ఒక కొస విశ్వాత్మ ఉన్నది, ఈ కొస అనేక కోట్ల ఆత్మలుగా చీలిపోయి ఉన్నది, విభజింపబడి ఉన్నది. కాబట్టి ఇన్ని కోట్ల ఆత్మలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ వేరువేరుగా అనుకోవాలా మనం? కాదు, ఇవన్నీ కూడా ఒకదాని యొక్క అంశాలు అన్నట్టుగా మనం భావించాలి. అవతల వాళ్ళు మనకి ఎట్లాగో చూస్తున్నారనేది కాదు మనకి లెక్క. ఇక్కడ మనం ఎట్లాగో చూస్తున్నాం అనేది మనకి కావాల్సింది. అంటే మనం పరిణమించాలి, మనలో వికాసం రావాలి. అవతల వాళ్ళు కాదు వికాసం రావాల్సింది. మనలో వికాసం వస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా వికాసం వచ్చినట్టు అయిపోతుంది. రమణ మహర్షికి వికాసం వచ్చింది, మరి ఆయన ఎవరు ఏమీ అనలేదు. తిట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆయన పొగిడిన వాళ్ళు లేకపోతే అలాగే ఆగిపోయారు కొన్ని. అంటే నాస్తికులు కానీ ఇటువంటి వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు అనే ఇట్లాగా ఆ నాస్తికకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగిపోయారు. అంతేగాని ఆయన్ని తిట్టిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన అందరిలోనూ దాన్ని ఒకే ఆత్మని తననే చూసుకుంటున్నాడు ఆయన. దాంతో ఆయన ఎదురుగా వెళ్ళికి ఏం అనలేము మనం, తనేగా అక్కడ ఉంది. కాబట్టి పరిణమించాల్సింది, వికాసం చెందాల్సింది మనం. ఎట్లాగా వికాసం చెందాలి? సాధనలు ఏమి కాదు, అండర్స్టాండింగ్, అవగాహన, ఈ కూర్పు. ఒక కొసన విశ్వాత్మ జీవ ప్రసారం, రెండో జీవ ప్రసారం బయలుదేరింది.
విశ్వాత్మగా బుద్ధిలోకం దాకా ఉంది. అక్కడి నుంచి అనేక కోట్ల ఆత్మలుగా విభజింపబడింది భూలోకము ఇట్లాగా వచ్చేటప్పుడు. దీన్ని మనం గమనిస్తే ఇంకా అయిపోతుంది. మనం ఆ పద్ధతిలో మనం ఇస్తున్నాం అన్నమాట ఈ అధ్యాయం. ఆ ఏకత్వానుభూతికి వెళ్ళటం కోసం అనేకత్వంలోనే ఏకత్వానుభూతిని పొందటం ఎట్లా అంటే ఈ పద్ధతి. ఈ రోజుకి పాఠం ముగించుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.